ఈనాటి లోతైన విశ్లేషణలో మన ముందున్న ఆధారాలను బట్టి ఒక అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఇది ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకునే విషయం. అవును, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి ఆలోచనల చుట్టూ తిరిగే పదం నేను లేదా నాది. కాని అసలు ఈ నేను అనే భావన వెనుక ఉన్నదేమిటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మన దగ్గర ఉన్న ఆధారాలలో బుద్ధుని బోధనలకు సంబంధించిన ఒక అద్భుతమైన పాతకథ ఉంది. అదే వీణ మరియు అహం యొక్క భ్రమ అనే కథ. కరెక్ట్. ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ నేను అనే భావన ఒక స్థిరమైన వస్తువా లేక కేవలం ఒక ప్రక్రియ మాత్రమేనా అనే విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం. ఈ కథ ద్వారా అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కథ ఏమిటో ఒకసారి చూద్దాం. ఆధారాల్లో ఉన్న కథను గమనిస్తే, ఒక దేశాన్ని పాలించే రాజు ఉంటాడు. అతను అంతకుముందు ఎన్నడూ వీణా సంగీతాన్ని విని ఉండడు. ఎన్నడూ వినలేదా? అవును. ఒకరోజు మొదటిసారిగా ఆ వీణ శబ్దాన్ని వింటాడు. ఆ శబ్దం ఎంత మధురంగా ఉందంటే, ఆ సంగీతం మాత్రమే తనకు కావాలని పట్టుబడతాడు. అంటే ఆ శబ్దం ఎక్కడ్నుండి వస్తుందని తన సేవకులను అడుగుతాడు కదా. అడిగి ఆ మూలాన్ని తన ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడే రాజుగారి ప్రవర్తన కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మనం చూస్తే ఒక చిన్న పిల్లాడికి బొమ్మలోంచి వచ్చే పాట విని ఆ పాట పాడే మనిషి లోపలెక్కడో ఉన్నాడని బొమ్మను పగలగొట్టినట్లు ఉంటుంది వ్యవహారం. అవును, సరిగ్గా అలాంటిదే. సేవకులు ఒక వీణను తీసుకువచ్చి రాజు ముందు పెడతారు. కానీ రాజుకు ఆ చెక్క, తీగలతో చేసిన వస్తువు మీద ఏమాత్రం ఆసక్తి ఉండదు. అతనికి కేవలం ఆ గాలిలో తేలియాడే ఆ అద్భుతమైన శబ్దం మాత్రమే కావాలి, ఆ పరికరమొద్దు. ఆ సమయంలో సేవకులు ఒక వాస్తవాన్ని వివరిస్తారు. ఆ శబ్దం దానంతరదే గాలిలోంచి రాదని రాజుకు చెప్తారు. అది వీణలోని చెక్క, తీగలు, దాన్ని మీటే సాధనం, ఇంకా దాన్ని వాయించే కళాకారుడి నైపుణ్యం, ఇవన్నీ కలిస్తేనే ఆ శబ్దం పుడుతుందని సేవకులు వివరిస్తారు. అది విన్న వెంటనే రాజు తీవ్రమైన నిరాశకు గురవుతాడు. ఖచ్చితంగా. తాను వెతుకుతున్న ఆ మధురమైన సంగీతం ఒక స్వతంత్రమైన అస్తిత్వం కాదని, అది కేవలం కొన్ని భౌతిక వస్తువుల కలయిక అని తెలుసుకుని కోపం తెచ్చుకుంటాడు. అంటే కేవలం చెక్క, తీగలు లాంటి ప్రాణం లేని భౌతిక వస్తువుల కలయిక వల్ల వచ్చే శబ్దాన్ని చూసి జనాలు ఇంతగా మోసపోతున్నారని రాజు భావిస్తాడు. భావించి తనని ఆ సంగీతం మోసం చేసిందనే కోపంలో ఆ వీణను ముక్కలుగా పగలగొడతాడు, మంటల్లో వేసి తగలబెడతాడు కూడా. వినడానికి ఇదొక రాజు కోపంతో చేసిన పనిలా ఉన్నా, ఈ కథను ఒక తాత్విక కోణంలో విశ్లేషిస్తే మన అనుభవాలు ఎలా నిర్మితమవుతాయి అనేదానికి ఇదొక అద్దం లాంటిదు. అవును. ఆధారాలను పరిశీలిస్తే వీణ యొక్క భౌతిక నిర్మాణాన్ని మన మానసిక మరియు శారీరక నిర్మాణంతో చాలా సూక్ష్మంగా పోల్చారిక్కడ. దీన్నే బుద్ధుని బోధనలలో పంచస్కంధాలు అన్నారు. లేదా మన అనుభవాలను సృష్టించే 5 విభాగాలు అని చెప్పవచ్చు. ఈ పోలికలను మనం కొంచెం వివరంగా చూడాలి. సరే, ఈ పంచస్కంధాలలో మొదటిది రూపం లేదా భౌతిక నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. వీణను తీసుకుంటే దాని బాడీ మరియు శబ్దం ప్రతిధ్వనించే సౌండింగ్ బోర్డు ఉంటాయి కదా, ఈ 2 మన కళ్ళు, చెవులకు సంకేతంగా చెప్పారు. అంటే చూడటం మరియు వినటం అనే ప్రక్రియలకు అవి ఆధారమనమాట. అలాగే వీణ మెడభాగాన్ని మన నాలుకకు పోల్చారు. కరెక్ట్. ఇక్కడ ఈ తీగల పోలిక మరింత ఆసక్తికరంగా ఉంటుంది. వీణ తీగలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ఏమాత్రం తాకినా వెంటనే స్పందిస్తాయి. అందుకే వాటిని మన నాడీ వ్యవస్థకు మరియు స్పర్శకు సంకేతంగా చెప్పారు. అవును. ఇక తీగలను మీటే సాధనం ఉంటుంది కదా, అంటే ప్లెక్ట్రమ్. దాన్ని మన ఆలోచించే మనస్సుకు సంకేతంగా వర్ణించారు. ఇక్కడ లాజిక్ చాలా స్పష్టంగా ఉంది. ఆ మీటే సాధనం తీగలను తాకినప్పుడే శబ్దమెలా వస్తుందో, మన మనస్సు ఆదేశించినప్పుడే శరీరంలోని ఇతర ఇంద్రియాలు పనిచేయడం మొదలుపెడతాయి. అంతేకాదు, వీణ ఆకారాన్ని దాని బాడీ ఎలా పరిమితం చేస్తుందో, మన చూపే శక్తిని మన కళ్ళు కూడా అలాగే పరిమితం చేస్తాయి. మన భౌతిక పరిమితులను ఈ రూపం తెలియజేస్తుంది. ఇప్పుడు రెండవ స్కంధం వేదన గురించి చూద్దాం. వేదనంటే వీణ నుండి వచ్చే శబ్దమే కదా. అవును, ఆ శబ్దమే. ఆ శబ్దం వినగానే మనలో కలిగే ఆహ్లాదకరమైన లేదా కొన్నిసార్లు బాధాకరమైన అనుభూతిని ఇది సూచిస్తోంది. కేవలం భౌతిక వస్తువులు కలిసినప్పుడు దాని ఫలితంగా పుట్టే అనుభూతే ఈ వేదన. ఆ తరువాత ఈ పత్రాలలో 3వ స్కంధమైన సంజ్ఞ గురించి ఒక విచిత్రమైన ఉదాహరణిచ్చారు. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవును, సంజ్ఞను ఒక అజాగ్రత్తగా ఉండే కాపలాదారునితో పోల్చారు.
ఆ కాపలాదారుడు ఆ సంగీతాన్నొక ప్రక్రియగా చూడడు. బదులుగా ఆ శబ్దం దానంతటదే ఉనికిలో ఉన్న ఒక స్థిరమైన వస్తువని నమ్ముతాడు. అంటే ఆ సంగీతం ఒక ప్రక్రియ అని మర్చిపోయి అది ఒక శాశ్వతమైన వస్తువని నమ్మడమే ఈ కాపలాదారుడి పని అన్నమాట. ఖచ్చితంగా. మనలో ఈ నేను అనే భావనకు ఇదే మూలమని ఆధారాలు చెబుతున్నాయి. ఆ కాపలాదారుడి అజాగ్రత్త వల్లే అసలు భ్రమ మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే 4వ మరియు 5వ స్కంధాలు సంస్కారాలు మరియు విజ్ఞానం. సంస్కారాలు అంటే వీణను వాయించే ప్రక్రియ. అవును, అందులో జరిగే కదలిక లేదా కార్యాచరణ అంతా సంస్కారాల కిందకొస్తుంది. ఇక 5వది విజ్ఞానం. అంటే ఆ వీణను వాయించే సంగీతకారుడు లేదా స్పృహ. రూపం, వేదన, సంజ్ఞ, సంస్కారాలు, విజ్ఞానం. ఈ 5 ఒకదానితో ఒకటి కలిస్తేనే ఆ అనుభవం ఉనికిలోకి వస్తుంది. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఆ సంగీతం లేదా మన అనుభవం అనేది ఉండదు. నిజమే. ఇది కాకుండా ఆధారాలలో ఇచ్చిన రెండో ఉదాహరణ కూడా చాలా ముఖ్యమైనది. ఆ బార్లీ పొలం కదా. అవును, ఒక ఆవు బార్లీ పొలంలో మేస్తున్న దృశ్యాన్ని ఊహించుకోవాలి అని చెప్పారు. ఇక్కడ పొలం, ఆవు, కాపలాదారుడు వీటిని పంచస్కందాలకు ఎలా అన్వయించారో మనం విడమర్చి చూద్దాం. ఈ ఉదాహరణను మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పొలం అనేది బయటి ప్రపంచానికి లేదా బాహ్య రూపానికి సంకేతం. మన వీణ ఉదాహరణలోని భౌతిక నిర్మాణమే ఈ పొలం. ఆవు ఆ బార్లీని తిని పొందే ఆనందం, అది వేదనకు సంకేతం. కరెక్ట్. ఇది వీణ నుండి వచ్చే మధురమైన శబ్దంతో సమానం. ఆవు అలా తింటున్నప్పుడు అక్కడ ఒక అజాగ్రత్తగా ఉండే కాపలాదారుడు ఉంటాడు. అతను ఆ ఆవు మేయడాన్ని ఒక స్థిరమైన సంఘటనగా చూస్తాడు. అతనే మనమిందాక మాట్లాడుకున్న సంజ్ఞ. అవును, అతనే సంజ్ఞ. అంటే ఆవు ఆ బార్లీని తినడమనే నిరంతర ప్రక్రియ సంస్కారాలు అవుతుంది. ఇకపోతే 5వది విజ్ఞానం. దీన్ని ఆవుకు ఆ బార్లీని తినడం ఒక అలవాటుగా మారిపోవడంతో పోల్చారు. అవును, అంటే ఒక పనిని పదే పదే చేయడం వల్ల ఏర్పడే స్పృహను ఇది సూచిస్తోంది. ఈ 2 ఉదాహరణల ద్వారా ఒక భిక్షువు ధ్యానపూర్వకంగా ఈ పంచస్కంధాల అస్థిరతను ఎలా పరిశీలిస్తాడో ఈ పత్రాలు వివరిస్తున్నాయి. ఏదీ స్థిరమైనది కాదు, అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిగే ప్రక్రియలు మాత్రమే అని ఒక భిక్షువు ఈ ధ్యానం ద్వారా గ్రహిస్తాడు. ఈ విశ్లేషణలో మనం కథలోని రాజు పొందిన ఆశాభంగం గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. హ్మ్, ఎందుకంటే అది చాలా కీలకమైన మలుపు. అవును. రాజుకు కేవలం ఆ అందమైన సంగీతం మాత్రమే కావాలి. కాని దానికి కారణమయ్యే ఆ చెక్క, తీగలు లాంటి భౌతిక సాధనాలు వద్దనుకున్నాడు కదా. దీన్ని మన రోజువారీ జీవితంలోని అహంతో అనుసంధానించుకోవాలి. మన అహం ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది కదా. ఖచ్చితంగా. ఆ రాజు సంగీతాన్ని ఒక స్వతంత్రమైన వస్తువు అనుకున్నాడు. మన దైనందిన జీవితంలో మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తాం. నేను లేదా నా ఆత్మ అనేది నా శరీరం, నా ఆలోచనల నుండి పూర్తిగా స్వతంత్రంగా, విడిగా ఉంటుందని మనం భ్రమపడతాము. రాజు ఆ శబ్దం వీణకు సంబంధం లేకుండా గాలిలో స్వతంత్రంగా ఉంటుందని ఎలా అనుకున్నాడో, మనం కూడా మన నేను అనే భావన మన శరీరంతో సంబంధం లేకుండా శాశ్వతంగా ఉంటుందనే నమ్ముతాం. వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇది మనం జీర్ణించుకోవాల్సిన నిజం. అవును. రాజు ఆ వీణను ముక్కలు చేసి తగలబెట్టినప్పుడు అసలేం జరిగిందో గమనించండి. ఆ శబ్దం ఎక్కడికైనా పారిపోయిందా? లేదు, ఆకాశంలోకో మరొక గదిలోకో వెళ్ళిపోలేదు. ఆ శబ్దం కేవలం ఆగిపోయింది, అంతే. అదేవిధంగా మన అనుభవాలను, మనలోని భాగాలను విడదీసి చూస్తే అక్కడ నేను అనే స్వతంత్ర అస్తిత్వం ఏదీ లేదని స్పష్టమవుతుంది. ఈ నేను అనేది కేవలం 5 స్కంధాల కలయిక వల్ల పుట్టే ఒక తాత్కాలికమైన భ్రమ మాత్రమే. ఆ భాగాలు విడిపోతే లేదా ఆ ప్రక్రియ ఆగిపోతే ఆ నేను కూడా ఎక్కడికి వెళ్ళదు, కేవలం ఆగిపోతుంది. అక్షరాలా అదే జరుగుతుంది. ఇదంతా వింటుంటే నాకు పెద్ద సందేహం వస్తోంది. సంగీతం దానంతటిదే రాదు, దానికి చెక్క, తీగలు కావాలి, సరే. కాని ఆ వీణను వాయించేవాడు ఒకడున్నాడు గదా. అవును, వాయించు వ్యక్తి ఉన్నాడు. మన పోలికలో అతనే విజ్ఞానం లేదా స్పృహ అని చెప్పుకున్నాం. మరి ఆ వాయించే సంగీతకారుడు యజమాని ఎందుకు కాకూడదు? ఈ మొత్తం ప్రక్రియను నడిపిస్తున్నది అతనే కదా. ఇది ఎవరికైనా వచ్చే సహజమైన సందేహమే. మన శరీరాన్ని నడిపించే యజమాని కూడా ఆ స్పృహే అనుకోవచ్చు కదా. ఈ తాత్విక భావనలో ఇక్కడే ఒక సూక్ష్మం దాగి ఉంది. బుద్ధుని బోధనలలోని అనాత్మ అనే అత్యంత లోతైన భావనను ఇక్కడ మనం ప్రస్తావించాలి. అనాత్మ అంటే ఆత్మ లేదా స్థిరమైన యజమాని లేకపోవటం. సరిగ్గా చెప్పారు. సంగీతకారుడు ఉన్నాడు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ సంగీతకారుడు అనే ఉనికి కూడా వాయించడం అనే ప్రక్రియపైనే ఆధారపడి ఉంది.
అంటే ఒకవేళ ఆ వాయించడమనే ప్రక్రియ పూర్తిగా ఆగిపోతే ఆ నిర్దిష్ట పాత్రలో ఉన్న సంగీతకారుడు అనే గుర్తింపు కూడా మాయమైపోతుందా? అవును. దీన్ని ఇంకో కోణంలో చూస్తే వాయించే ప్రక్రియ ఉంటేనే అతనికి సంగీతకారుడనే పేరు వస్తుంది. అతనేదో ఊరికే కూర్చుంటే అతన్ని ఎవరూ సంగీతకారుడనరు. అంటే ఆ యజమాని అనేవాడు కూడా తాను చేసే పనిమీదే ఆధారపడి ఉన్నాడు. ఈ విశ్లేషణలో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం అదే. అక్కడ సంగీతం ఉంది, దాని వెనుక వాయించడమనే ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో భాగంగా ఒక సంగీతకారుడు ఉన్నాడు. కానీ ఈ శరీరమనే యంత్రం లోపల దాగి ఉండి వాటన్నింటినీ నియంత్రించే ఒక అదృశ్య యజమాని ఎవరూ లేరు. ఇక్కడ మనం ఎటువంటి పక్షపాతం లేకుండా ఈ తాత్విక భావనను యథాతథంగా అర్థం చేసుకోవాలి. మనం ఒక స్థిరమైన, మార్పు చెందని యజమాని మన లోపల ఉన్నాడని బలంగా నమ్ముతాము. కానీ ఈ బోధనల ప్రకారం అదంతా కేవలం ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిగే ఒక నిరంతర ప్రక్రియ మాత్రమే. ఇక్కడ స్వతంత్రంగా ఉండే ఉనికి దేనికీ లేదు. చివరకు ఆ విజ్ఞానము లేదా మనం యజమాని అనుకునే సంగీతకారుడుకు కూడా లేదు. నిజమే. ఇది చాలా లోతైన భావన. ఈ పత్రాలను మరింత ముందుకు చదువుతుంటే తూర్పు ఆర్థడాక్స్ తత్వశాస్త్రానికి సంబంధించిన ఫిలోకాలియా అనే ఒక గ్రంథంతో చేసిన పోలిక కనిపిస్తోంది. అవును, ఈ రెండూ భిన్నమైన సిద్ధాంతాల మధ్య ఉన్న సారూప్యత చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ఫిలోకాలియా గ్రంథంలో కూడా అచ్చం ఇలాంటి ఉదాహరణే వాడారు. అందులో హృదయాన్ని వీణగా, మనకున్న పంచేంద్రియాలను తీగలుగా, మనస్సును వాయించే వ్యక్తిగా వర్ణించారు. ఆ గ్రంథం ప్రకారం ఇంద్రియాలు కేవలం సమాచారాన్ని చేరవేసే వాహకాలు మాత్రమే అని చెప్పారు కదా? అవును, వాహకాలు మాత్రమే. పోలికపరంగా చూస్తే రెండు సిద్ధాంతాలు ఒకేలాంటి ఉదాహరణను ఉపయోగించాయి. కానీ ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఒక చాలా సూక్ష్మమైన మరియు కీలకమైన వ్యత్యాసం ఉంది. దాన్ని మనం నిశితంగా విశ్లేషించాలి. ఆ వ్యత్యాసమేమిటో చెబుతారా? ఫిలోకాలియాలో మనస్సు అనేది ఒక స్థిరమైన యజమానిగా, ఆ మొత్తం వ్యవస్థను నియంత్రించే కేంద్రంగా ఉంటుంది. అక్కడ మనస్సు లేదా హృదయం అనేది ఒక శాశ్వతమైన అస్తిత్వం కలిగినదిగా భావించబడుతోంది. అంటే అక్కడొక డ్రైవర్ ఉన్నాడు? అవును, డ్రైవర్ ఉన్నట్లే. ఒక విధంగా ఇది మన సాధారణ ఆలోచన విధానానికి దగ్గరగా ఉంది. మరి మనమిప్పుడు చర్చిస్తున్న బుద్ధుని బోధనలలో ఆ గ్రంథానికి భిన్నంగా ఏమి చెప్పారు? ఈ రెండింటికి మధ్య ఉన్న ఆ గీత ఏమిటి? ఇక్కడే అసలైన వ్యత్యాసం దాగి ఉంది. మనం చర్చిస్తున్న బోధనలలో అసలు ఆ మనస్సు లేదా ఆ హృదయం అనేది కూడా కేవలం మరొక భాగం మాత్రమే అని విడమర్చి చెప్పారు. అంటే వీణ, తీగలు, చెక్కాయలాగో ఈ మనస్సు కూడా అంతే అంటారా? ఖచ్చితంగా. దానిక్కూడా ఎలాంటి శాశ్వతమైన ఉనికి లేదు. అది కూడా ఇతర భాగాల మీద, బయట నుండి వచ్చే ఉద్దీపనల మీద ఆధారపడి పనిచేస్తుంది. ఫిలోకాలియా మనస్సును ఒక శాశ్వత యజమానిగా చూస్తే, ఈ బోధనలు ఆ యజమాని అనే భావనను కూడా విచ్ఛిన్నం చేసి, మనస్సు కూడా ఒక మాయే అని స్పష్టం చేస్తున్నాయి. అవును, ఇక్కడ ఎవరూ దేనిని నియంత్రించడం లేదు. అన్నీ ఒకదానికొకటి సహకరిస్తూ నడిచే ప్రక్రియలు మాత్రమే. విశేషమేమిటంటే, ఈ విశ్లేషణ మొత్తం మనల్ని ఒక కొత్త దృక్పథం వైపు నడిపిస్తోంది. రాజు ఆ వీణను తగలబెట్టడం అనే తీవ్రమైన చర్యతో కథ ముగుస్తోంది. దాన్ని ఆధారాలలో భ్రమల నుండి విముక్తి అని పేర్కొన్నారు. ఒక వస్తువు మీదున్న ఆకర్షణను, భ్రమను ఛేదించడం గురించి ఇది మాట్లాడుతోంది. కాని కోపంతో వస్తువులను పగలగొట్టడం పరిష్కారం కాదుగదా? కాదు. రాజు ఆ వీణను నాశనం చేయడం అనేది వాస్తవానికి భౌతికంగా వస్తువులను నాశనం చేయడం గురించి చెప్పినది కాదు. అదొక రూపకం. అవును, ఒక రూపకం. ఒక భిక్షువు ఈ అవగాహనను తన ధ్యానంలో ఎలా ఉపయోగిస్తాడో ఇది తెలియజేస్తుంది. మన ఇంద్రియ సుఖాలు, ఆకర్షణలు మనపై ఒక రకమైన మాయాజాలాన్ని ప్రదర్శిస్తాయి. ఆ మాయాజాలాన్ని ఛేదించడమే ఆ వీణను తగలబెట్టడం వెనక ఉన్న అంతరార్థం. అంటే ఆ మ్యాజిక్ ట్రిక్ వెనుకున్న తీగలు, ట్రిక్స్ ఎలా పనిచేస్తున్నాయో మనకు ఒకసారి అర్థమైపోతే ఆ మాయ మనల్ని ఇంకెంతమాత్రం మోసం చేయలేదు. అజాగ్రత్తగా ఉన్న కాపలాదారుడిని నిద్రలేపి ఇది కేవలం ఒక ప్రక్రియ అని చూపించడమే ఈ విముక్తి కదా? ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక ఆచరణాత్మక కోణంలో చూడాలి. లోపలి నేను అనే ఈ సంగీతం వెనుకున్న తీగలను గమనించడం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ ఇంద్రియాలు, ఈ ఆలోచనలు, ఈ స్పందనలు అన్నీ కలిసి ఎలా ఈ నేను అనే భ్రమను సృష్టిస్తున్నాయో చూడగలగాలి. ఆ తీగలు ఎలా పనిచేస్తున్నాయో, ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి ఉన్నాయో స్పష్టంగా చూడగలిగినప్పుడు ఆ సంగీతం పట్ల ఉన్న గుడ్డి ఆకర్షణ పోతుంది. అప్పుడు మనం దాన్ని కేవలం ఒక తాత్కాలిక ప్రక్రియగా మాత్రమే చూడగలం.
దీన్ని మరింత లోతుగా ఆలోచిస్తే ఈ విషయాలన్నీ మన దైనందిన జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్నాయి కదా. అవును. కోపమొచ్చినప్పుడు లేదా విపరీతమైన కోరిక కలిగినప్పుడు ఆ భావనలనే మన నేను అని అనుకుంటాము. నేను కోపంగా ఉన్నాను అని బలంగా నమ్ముతాము. కాని ఆ కోపం లేదా ఆ కోరిక కేవలం కొన్ని పరిస్థితుల కలయిక వల్ల మీటబడిన ఒక తీగ మాత్రమే అని మనం గ్రహిస్తే ఆ క్షణంలో ఆ కోపానికి మనమీదున్న పట్టు సడలిపోతుంది కదా. ఇది కేవలం ఒక ప్రక్రియ అని తెలిసినప్పుడు దానికి స్పందించే విధానం కూడా మారిపోతుంది. నిజమే. ఆ కాపలాదారుడు అజాగ్రత్తగా ఉన్నంతవరకే ఆ భ్రమ కొనసాగుతుంది. ఒక భిక్షువు వలె జాగరూకతతో వ్యవహరించినప్పుడు ఆలోచనలు మరియు అనుభవాలు కేవలం ప్రక్రియలు మాత్రమే అని అర్థమవుతుంది. ఆ గుర్తింపు వచ్చిన మరుక్షణమే ఆ నేను అనే భారం నుండి విముక్తి లభిస్తుంది. అప్పుడు రాజులాగా భౌతిక వస్తువులను తగలబెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ మాయ ముందే పటాపంచలైపోతుంది గాబట్టి. ఈ పత్రాలలోని సమాచారం నిజంగా మన ఆలోచన విధానాన్ని సవాలు చేసేలా ఉంది. ఒక సాధారణ కథ ద్వారా ఎంతటి లోతైన విషయాన్ని వెలికితీశారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన అనుభవాలు, మన భావోద్వేగాలు అన్నీ కలిసి ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. కాని ఆ సంగీతాన్ని స్వంతం చేసుకునేవాడు ఎవ్వరూ లేరు. ఇదంతా ఒక నిరంతర ప్రవాహం లాంటిది. 100% కరెక్ట్. ఈ ప్రవాహాన్ని గమనించడమే అసలైన విజ్ఞానం. మనసుకు అంటిపెట్టుకున్న భ్రమలను వదిలించుకోవటానికి ఇదొక శక్తివంతమైన సాధనం. ఈ పంచస్కంధాల పనితీరును అర్థం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను చాలా సులభంగా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఏదీ శాశ్వతం కాదని, ఏదీ మనదీ కాదని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి. అవును. మనమంతిమంగా గ్రహించాల్సిన సత్యమదే. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక బలమైన ఆలోచనను మిగిల్చి వెళదాం. ఈ నేను అనేది కేవలం ఇంద్రియాలు మరియు మనస్సుల కలయిక వల్ల పుట్టే ఒక తాత్కాలికమైన సంగీతం మాత్రమేని ఈ ఆధారాల ద్వారా తెలుసుకున్నాం. అవును. ఈ సత్యం ఆధారంగా రోజువారీ జీవితంలో మన తీగలను అంటే మన ప్రతిస్పందనలను, మన అంచనాలను, మన కోరికలను స్పృహతో సర్దుబాటు చేసుకున్నప్పుడు మన లోపలి ఆ సంగీతం ఎంత ప్రశాంతంగా మారుతుందో ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రశ్నతో ఈనాటి అన్వేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.